హాయ్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేను ఇందాకే చెప్పానండి మీకు, మురుడేశ్వర్ అనేది ఒక ఊరు ఉంది పక్కన. నేనైతే అక్కడ వెళ్ళేసి చూపిస్తాను అని. సో లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పా, అప్సరగొండ బీచ్లో. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళి ఎలా ఉంది ఊరు అనేసి చూపిస్తాను. నేను కూడా చూసాకైతే వెళ్తున్నాము. సో ఇంకా లెట్స్ గో. హైవే నుంచి అయితే రైట్ తీసుకోవాలి మురుడేశ్వర్ వెళ్ళాలంటే. బోర్డు పైన రాసున్నాను కదా, ఇక్కడ రైట్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటా మురుడేశ్వర్ రీచ్ అయ్యేకి. ఎంట్రీలోనే తెలిసిపోతుంది మీకు మేము ఎంటర్ అవుతున్నాం మురుడేశ్వర్ కానీ. కిలోమీటర్స్ ఉందంట మురుడేశ్వర్ అయితే. 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. టూరిస్టర్స్ అయితే చాలా ఎక్కువ వస్తారు కదా, కాబట్టి రోడ్ కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా లైట్స్ కూడా పెట్టారు చూడండి, రైట్ లెఫ్ట్లో. మురుడేశ్వర్ అయితే చాలా ఓల్డ్ సిటీ అండి, చాలా ఓల్డ్ సిటీ. ఇంకా కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్, కర్ణాటకలోనే కాదు సౌత్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఊరు అన్నమాట. సో ఇక్కడ టెంపుల్ అయితే ఫేమస్ టెంపుల్ ఉంది ముందర కనిపిస్తాను కదా. సో ఈ ఊర్లో అయితే మా తమ్ముడు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళ షాప్ కూడా ఉంది ఇక్కడ ఎక్కడో. సో ఇదే అండి ఆ టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్, సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అనుకుంటా. మా తెలుగు వాళ్ళు అయితే చాలామంది వస్తారు ఇక్కడ. అండ్ బీచ్ కూడా ఫేమస్ బీచ్ ఇక్కడ మురుడేశ్వర్లో, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అండి ఇది. సో నేను ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తా వ్యూ ఎలా ఉంది బయట నుంచి అనేసి. సో ఇదైతే బీచ్, మురుడేశ్వర్ బీచ్, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ కూడా ఇక్కడ. అండ్ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు కదా, అది మొత్తం అయితే టెంపుల్ అండి. సో ఇదైతే టెంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇందాకే చెప్పినాం కదా, తెలుగు వాళ్ళు అయితే చాలామంది వస్తారు ఇక్కడ. తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. మా ఫ్రెండ్స్ కూడా వస్తూనే ఉంటారు, మదనపల్లి వాళ్ళు. ఇంకా చాలా హైట్ కూడా, టాలెస్ట్ కదా. ఇంకా సెకండ్ టాలెస్ట్ అంటే మీరు ఇంకా చెప్పచ్చు హైట్ ఎంత ఉందో. అండ్ ఇంకా వన్ ఆఫ్ ద రీల్ అయితే ఒక ఫేమస్ అయింది ఇక్కడ. ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ పైన ఒకడు ఎక్కినాడు. ఎవరో టూరిస్టర్ వచ్చేసి, రష్యన్ టూరిస్టారో లేకపోతే ఎవరో యూకే టూరిస్టారో తెలియదు, కానీ రీల్ అయితే చాలా ఫేమస్ అయింది అది. ఈ టెంపుల్ పైన ఎక్కినాడు, వితౌట్ చెప్పల్సే ఎక్కినాడు అనమాట. వాళ్ళు మోస్ట్లీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఎక్కుతూ ఉంటారు. సో ఇది కూడా ఎక్కినారు వాళ్ళు. ఆ వీడియో అప్లోడ్ చేశారు, తెలియదు ఎప్పుడు. ఆ వీడియో నాకు దొరికితే మీకైతే చూపిస్తాను నేను. ఇంకా డ్రోన్ షాట్ ఉండింటే ఇంకా బాగుండేది. సో 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నా నేను, కానీ 2 కిలోమీటర్సే ఉంది హైవే నుంచి. 2 కిలోమీటర్స్ అంటే ఇంకా బీచ్ కూడా మాకు పక్కనే ఉంది. నాకైతే తెలియదు. నేను అనుకున్న 5 కిలోమీటర్స్ ఉంటుందని, కానీ 5 కిలోమీటర్స్ లేదనమాట. ఇక్కడ స్కూబా డైవింగ్,
చాలా ఏమంటారు వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏమీ లేవు, ఎందుకో నాకు తెలీదు. కానీ అక్కడ రాసి ఉన్నారు అంత బోర్డులో స్కూబా డైవింగ్ ఉంది, వాటర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వస్తే మీరు టెంపుల్ కూడా విజిట్ చేసుకోవచ్చు, ఇంకా ఏమంటారు బీచ్లో ఎంజాయ్ కూడా చేయొచ్చు వాటర్ స్పోర్ట్స్తో. చాలా అంటే చాలా ఏన్షియంట్ టెంపుల్ అండి ఇది. ఇంకా 123 ఫీట్ అయితే ఉంది ఆ టెంపుల్. ఆ స్టాచ్యూ లేకపోతే ఈ టెంపుల్ ఏదో ఒకటి 123 ఫీట్ అయితే ఉందన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ 123 ఫీట్ అయితే ఉంది ఏదో ఒకటి. వింటర్ సీజన్లో ఇలా ఉందంటే ఇంకా సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందండి. 34 డిగ్రీస్ అయితే ఉంది ప్రస్తుతానికి. వింటర్ సీజన్ అయితే ఉంది, కానీ ఏం ఎండ ఉంది ఇక్కడ. బీచ్ పక్కన మా ఊర్లో వెళ్ళాం కదా పెళ్ళికి, అక్కడ కూడా ఏమి ఎండ అంటే పక్కనే, అది కూడా ఊరు ఓన్లీ 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో పక్కనే ఉంది మురుడేశ్వర్ అనేసి మీకోసం చూపించడానికి అయితే వచ్చాను. ఇందాకే చెప్పా కదా మీకు, రిలేటివ్స్ వాళ్ళ మా బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఉందనేసి. సో ఇక్కడే ఎక్కడో ఉందంట, బీచ్ ముందరే. బీచ్ ముందరే అంటే ఈ పక్క ఆ పక్క తెలియదు, కానీ బీచ్ ఎగ్జాక్ట్ సేమ్ ఇదే రోడ్లోనే ఉందంట. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. బోటింగ్ పాయింట్ కదా ఇదైతే మార్కెట్ ఏరియా. ఓకే, బీచ్కి అయితే వెళ్తా ఉంది. ఇది రోడ్ ఉంది అనుకున్నాను నేను, కానీ ఈ దారి కూడా బీచ్ దగ్గరికే వెళ్తా ఉంది. ఈ పక్క జనాలు ఉన్నాయి చాలా. జనాలంతా ఈ పక్కే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓహోహోహో, చూసిరండి. బస్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. బస్ పార్కింగ్, బస్ స్టాప్. బీచ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాము. చాలా తక్కువ బీచెస్లో అయితే ఇలా అలౌ ఉంది, అంటే కార్ తోలడం, బైక్ తోలడం. ఇక్కడైతే బస్సులు కూడా వస్తున్నాయి. పార్కింగ్ ఇక్కడ పెట్టినారు కదా, చూసారు. చాలా మంది టూరిస్టర్స్ అయితే వచ్చారు. ఆ పక్క బీచ్లో అయితే ఎవ్వరు లేరు, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇంకా ప్లేస్ కూడా ఇక్కడ చాలా ఉంది ఆడుకోనికి, బీచ్లో స్విమ్మింగ్ చేసేకి. ఇంకా చేస్తున్నారు చూడండి అందరూ. రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు అయితే ఆ పక్క ఎక్కడో ఉందంట. సో ఇంకా వాళ్ళు కూడా అక్కడే ఊర్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళ ఇల్లుకి అయితే వెళ్ళలేము. ఇంకా అందరూ టూరిస్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్కి విజిట్ చేసిన తర్వాత. उसके ऊपर लिखा था टी शर्ट ఎవరైనా వేసుకున్నారు. ఎండ పడుతూ ఉంది కాబట్టి సరిగ్గా వ్యూ అయితే రావడం లేదు. ఇంకైతే బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. హైవే కనిపిస్తూ ఉంది కదా, ఇదైతే NH66 కన్యాకుమారి టు పన్వేల్ పోయే హైవే అయింది. కన్యాకుమారి టు పన్వేల్ పోయే హైవే ఇది. గోవాకి కూడా ఇలా వెళ్తుంది, ఇలా పోతే మ్యాంగ్లూర్కి,
కేరళకి అయితే వెళ్తామన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్ ముడేశ్వర్ ఉంది. ముడేశ్వర్ చాలా ఫేమస్ ప్లేస్, అందరికైతే తెలుసు. కొంచెం దాటుతానే ముడేశ్వర్ దాటుతానే గోవా రూట్లో అయితే ఒక రెస్టారెంట్ ఉంది, ఒక ఢాబా ఉందన్నమాట. సో సూపర్ టేస్టీ ఉంది ఆ ఢాబా. ఇప్పుడే ట్రై చేసాం మేము ఇక్కడ. సో కోలాపూరి ఢాబా అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా 10 to 15 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఆ ఢాబా. సో కోలాపూరి తందూరి ఢాబా అని పేరు. గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా అది కనిపిస్తుంది మీకు. ఇంకా ముందర అయితే కొత్తగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కట్టారనమాట ముందర. సో ఇక్కడైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎవరైనా ముడేశ్వర్ వస్తే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. ఏదైనా తీసుకోండి మీరు ఫుడ్, తందూరి ఐటమ్ కానీ, ఫ్రై ఐటమ్ కానీ, రైస్ ఐటమ్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. సో ఇదే అండి ఆ ఢాబా అయితే, కోలాపూరి తందూరి ఢాబా. చూస్తున్నారు కదా, కోలాపూరి తందూరి ఢాబా. కొత్త బోర్డు కూడా అయితే పెట్టారు, అమ్మ హోటల్ అని. సో ఇదే అండి, ఇలా ఉంది హోటల్ అయితే. లోపల వెళ్ళేసి అయితే చూపిస్తాం మీకు. कैसा था खाना? అల్హమ్దులిల్లాహ్ జబర్దస్త్ అన్న. ఇది చేసి రెస్టారెంట్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి పార్సల్ కూడా తీసుకున్నాం. మెనూ అయితే చూడండి, ఇదంతా మెనూ అన్నమాట. మీరు వచ్చి ఇంకా ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చికెన్ ఐటమ్ కూడా ఉంది, మటన్ ఐటమ్ ఉంది, ఇంకా బాంగడా, మటన్, తందూరి ఐటమ్స్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కిచెన్ అయితే చూపిస్తాం మీకు. వీళ్ళందరూ స్టాఫ్ ఇక్కడ. ఇదంతా అయితే సిట్టింగ్ పొజిషన్ తినేవి. ఇదైతే కిచెన్ మొత్తం చూడండి. రైస్ ఫ్రెష్గా చేస్తారు మొత్తం. దాల్ ఐటమ్, గ్రేవీ ఐటమ్, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫిష్ ఐటమ్ చెప్పే అవసరం లేదు. ఇది చికెన్ పకోడా, అక్కడ చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇది మొత్తం కిచెన్ అండి. సో చాలా ఫ్రెష్గా చేస్తున్నారు మొత్తం. రైస్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది. సో టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది నిజంగా. మీరు ట్రై చేయాల్సిన హోటల్ ఇది. అందరు నిలబడుకొని ఉన్నారు, చూస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది టేస్ట్? సో పక్కాగా అయితే మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. చూడండి మొత్తం తినేసి అయితే పెట్టినాం మేమే. ఇదంతా ఫుల్గా బ్యాటింగ్ అయితే చేసినామన్నమాట. చాలా టేస్టీగా ఉందండి హోటల్ అయితే, మొత్తం టేస్టీగా ఉంది. యార్ ఇస్ వన్ బై హసరేవా. సో కోలాపూరి తందూరి డాబా పక్కాగా విజిట్ చేయండి ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుందన్నమాట. టేస్ట్ వైజ్ కానీ ఏదైనా ఈ ఏరియాలో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ కూడా ఇది. సో టేస్ట్ చేయండి. సో ముడేశ్వర్ అయితే ఓన్లీ 15 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కోలాపూరి తందూరి డాబా అనేసి. సో డోంట్ మిస్ అవుట్, చెక్ దిస్ హోటల్ ఖచ్చితంగా. అండ్ ఇక్కడంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా సర్వీస్ అయితే చాలా ఫాస్ట్. ఇంకా 5 మినిట్స్లో ఏదైనా మీరు ఐటమ్ చెప్పండి, 5 మినిట్స్లో అయితే మీ చేతిలో అంటే టేబుల్ పైన వచ్చేస్తుంది ఏదైనా ఐటమ్ ఉన్నాయి. సో టేస్ట్ వైజ్, సర్వీస్ వైజ్ ఐ కెన్ గివ్ 5 out of 5. ఎందుకంటే నాకైతే నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చుతుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రెండు అయితే దొరుకుతున్నాయి. సీ ఫుడ్ కూడా చూడండి, వెజ్, నాన్ వెజ్ అండ్ సీ ఫుడ్. సో ఇంకా అంతే అండి, వెళ్దాము ఇక్కడ నుంచి. ఇదైతే NH66 పెట్రోల్ పంప్ అక్కడ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇది సెర్చ్ చేసుకోండి. ఇంకా ట్రక్స్ పొద్దున్నే 9 to I think so 8 to నైట్ 11:30 వరకు ఉంటుంది ఈ రెస్టారెంట్ అయితే.